ప్రతీకార సుంకాలపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాస్త వెనక్కి తగ్గారు. ఈ నెల 2న ప్రకటించిన ప్రతీకార సుంకాల్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. చైనా మినహా మిగతా దేశాలపై విధించిన ప్రతీకార సుంకాల్ని 90 రోజుల పాటు నిలిపేస్తున్నట్లు తెలిపారు. చైనా తప్ప మిగతా దేశాల వస్తువులపై 10% సుంకం కొనసాగుతుందని చెప్పారు. 75 కంటే ఎక్కువ దేశాలు తమతో వాణిజ్య చర్చలు జరపడంతో పాటు ఆయా దేశాలు ప్రతీకార సుంకాలు విధించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. 10% సుంకం మాత్రం యథాతథమని చెప్పారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకొస్తుందని ప్రకటించారు. అయితే చైనాతో మాత్రం వాణిజ్య యుద్ధం మరింత ఉధృతం చేశారు. ఒక్కరోజు వ్యవధిలోనే చైనాపై సుంకాల్ని భారీగా పెంచారు. చైనా వస్తువులపై దిగుమతి సుంకాల్ని 104% నుంచి 125%కి పెంచుతున్నట్లు ట్రంప్ ప్రకటించారు. బుధవారం ఉదయం చైనా వస్తువులపై సుంకాల్ని 104%కి పెంచడంతో డ్రాగన్ ప్రతీకార చర్యలకు దిగింది. అమెరికా వస్తువులపై 84% సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించింది. గతంలో 34% సుంకాల్ని ఉపసంహరించుకోవాలని కోరగా చైనా అంగీకరించలేదు. దీంతో చైనా వస్తువులపై సుంకాల్ని 104%కి పెంచిన ట్రంప్ అమెరికా వస్తువులపై సుంకాల్ని డ్రాగన్ 84%కి పెంచడంతో ఆయన మరింత తీవ్రంగా స్పందించారు. చైనా వస్తువులపై సుంకాల్ని 125%కి పెంచుతున్నట్లు ప్రకటించారు. మరోవైపు యూరోపియన్ యూనియన్ EU కూడా ట్రంప్ చర్యల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ కీలక ప్రకటన చేసింది. మార్చిలో EU నుంచి దిగుమతి చేసుకునే ఉక్కు, అల్యూమినియంపై 25% సుంకాలు విధించనున్నట్లు అమెరికా ప్రకటన చేసిన నేపథ్యంలో ప్రతీకార సుంకాల ప్రతిపాదనకు EU సభ్యదేశాలు అనుకూలంగా ఓటేశాయి. ఈ నెల 15 నుంచి ఈ సుంకాలు అమల్లోకొస్తాయని EU ప్రకటించింది. అయితే 20 బిలియన్ల యూరోలు లక్ష్యంగా సుంకాలు విధించినట్లు తెలిపింది. అమెరికాతో వాణిజ్యపరమైన సమస్యల్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవడమే తమ ప్రాధాన్యమని తేల్చి చెప్పింది.